పీకేఎల్ సీజన్ 12 లో దబంగ్ ఢిల్లీ అయితే ఫైనల్స్ కి అయితే రీచ్ అయిపోయి పీకేఎల్ సీజన్ 12 లో ఫైనల్ కి రీచ్ అయిన మొట్టమొదటి టీం అయితే నిలిచిరు వాళ్ళు. ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఢిల్లీ ఎక్కువ మ్యాచెస్ ఓడిపోలే. 18 మ్యాచెస్ ఆడితే అందులో 13 మ్యాచెస్ విన్ అయ్యారు. కేవలం 5 మ్యాచెస్ మాత్రమే లాస్ అయ్యారు. అవి కూడా వాళ్ళ మెయిన్ రైడర్ ఆషు మాలిక్ అయితే ఇంజరీ వల్ల బయటకు వెళ్ళింది కాబట్టి కొంచెం లాస్ అయితే అయ్యిండు వాళ్ళు. వాళ్ళ మెయిన్ రైడర్ లేనప్పటికీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఎక్కడ మెయిన్ రైడర్ లేని లోటునైతే ఏ మ్యాచ్ లో కూడా చూపించాలని చెప్పొచ్చు దబంగ్ ఢిల్లీ. సో సీజన్ స్టార్టింగ్ లో అందరూ అనుకున్నారు ఈ సీజన్ లో దబంగ్ ఢిల్లీ ఫైనల్ కి రీచ్ అవుతుందని. సో అనుకున్నట్టుగానే క్వాలిఫైర్ 1 లో విన్ అయి పుణె రిపల్టన్ కి అగైనిస్ట్ గా, టేబుల్ టాపర్ కి అగైనిస్ట్ గా సో వాళ్ళైతే ఫైనల్ లోకి అయితే అడుగు పెట్టిల్లు. క్వాలిఫైర్ 1 లో వీళ్ళ టీం పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆషు మాలిక్ చాలా రోజుల తర్వాత మ్యాచ్ మీదకి వచ్చిండు. సో కేవలం 4 రైడ్ పాయింట్స్ మాత్రమే వేసిండు. అతనికి మ్యాచ్ టైం అయితే చాలా బాగా దొరికిందని చెప్పొచ్చు. కానీ ఫైనల్ లో మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయాలి వీళ్ళు కప్ కొట్టాలంటే. మిగతా రైడర్స్ లో నీరజ్ అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ 7 8 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు కాబట్టి ఆషు మాలిక్ పాయింట్ స్కోర్ చేయకుండా వాళ్ళకి కుదిరింది. రైడింగ్ కన్నా వీళ్ళ డిఫెన్స్ స్ట్రాంగ్ పాయింట్ చెప్పుకోవచ్చు. వీళ్ళకి క్వాలిఫైర్ 1 లో కూడా వీళ్ళ డిఫెన్స్ అందరూ కూడా పాయింట్ స్కోర్ చేసిండు. మంచి వెల్ సెటిల్ డిఫెన్స్ యూనిట్ గా ఉంది. వీళ్ళు కవర్స్ లో కానీ కార్నర్స్ లో కానీ ఎక్కడ కూడా వీక్ లింక్ అయితే లేదు వీళ్ళకి. సో ఈ సీజన్ లో ఆషు మాలిక్ ఎక్కువ మ్యాచ్ ఆడకపోయినా వీళ్ళు చాలా మ్యాచెస్ విన్ అయ్యాలంటే దానికి కారణం వీళ్ళ డిఫెన్స్ గానే చెప్పుకోవచ్చు. దబంగ్ ఢిల్లీకి అయితే థర్డ్ ఫైనల్ గా చెప్పుకోవచ్చు. సీజన్ 7 లో ఫైనల్ కి వచ్చిళ్ళు, సీజన్ 8 లో ఫైనల్ కి వచ్చి అక్కడ కప్పు విన్ అయ్యారు. అండ్ సీజన్ 12 లో కూడా ఇప్పుడు ఫైనల్ కి వచ్చిళ్ళు 4 సీజన్స్ తర్వాత. 3 సీజన్స్ లో కామన్ పాయింట్ ఏంటిదంటే జోగిందర్ నర్వాల్. సో జోగిందర్ నర్వాల్ అయితే ఇప్పుడు ఢిల్లీకి హెడ్ కోచ్ గా ఉన్నాడు. సీజన్ 7 లో అతనే కెప్టెన్ ఉన్నాడు. ఢిల్లీని మొట్టమొదటి ఫైనల్ కి అయితే తీసుకుపోయిండు. సీజన్ 8 లో దబంగ్ ఢిల్లీకి ట్రాఫీ విన్ చేయించాడు కెప్టెన్ గా. ఇప్పుడు హెడ్ కోచ్ గా ఫైనల్ కి అయితే తీసుకుపోయిండు. సో ఇప్పుడు హెడ్ కోచ్ గా కూడా ట్రాఫీ విన్ చేపిస్తాడా లేదా చూడాలి ఫైనల్ లో దబంగ్ ఢిల్లీకి. సో దబంగ్ ఢిల్లీతో ఫైనల్ ఆడడానికి ఏ టీం వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.